భక్తులందరికీ భక్తిపూర్వక ప్రణామాలు. ఎందుకంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు. ఉమ్, చెప్పాలని ఒక కోరిక ఉంది కానీ ప్రిపేర్ అవ్వకుండానే చెప్తున్నా. మీ ముందుకి చెప్పడానికి వచ్చాను కానీ తప్పులు మాత్రం మీరు మన్నించాలి, బ్లెస్ చేయాలి. హరే కృష్ణ. తప్పులు చెప్తేనే నేను తెలుసుకొని మళ్ళీ సర్దేసుకోగలుగుతాను. మాతాజీ హరే కృష్ణ. ఇది 3వ స్కందము, 23వ అధ్యాయము, దేవహూతి యొక్క పరితాపం అనే పేరు గల అధ్యాయం. ఇందులో మాతాజీ చెప్పినట్టుగా 1 నుంచి 8 వరకు దేవహూతి కర్దమునికి ఏ విధమైన సేవలు అందించింది. 9 నుంచి 11 వరకు ఆ దేవహూతి యొక్క సేవకు మెచ్చి ఆయన సంతోషించి ఆమెకు వరాలు ఇచ్చాడు. అందులో సంతానం గురించి, తన దేహం గురించి, అనుకూలమైన వాతావరణం గురించి కూడా ప్రస్తావన వచ్చింది. 13 నుంచి 21 వరకు కర్దముని తన భక్తి యోగ శక్తితోని ఎంతో గొప్ప విమాన సౌధాన్ని నిర్మించాడనమాట. అంటే ఆ భవనం యొక్క వర్ణన, ఇంకా బిందు సరోవరం, స్నానం ఆచరించడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. 22 నుంచి 33 వరకు దేవహూతికి తిరిగి మళ్ళీ మునుపటి సౌందర్యంని పొందటము, తన భర్తను చేయడం ఇవన్నీ ఉంటాయి. 34 నుంచి 44 వరకు కర్దముడి దేవహూతికి ఆ పుణ్య దంపతులకు ఆ భవనంలో ఉండి అన్ని ప్రదేశాలను చూడడం, విహరించడము, తిరిగి మళ్ళీ వాళ్ళ ఆశ్రమానికి రావడం. ఇంకా 45 నుంచి ఇంకా కంటిన్యూగా 57 శ్లోకాల వరకు వాళ్ళ సంతానం గురించి సంతానం పొందడము, దేవహూతి పరితాపం అసలైన విషయం 57 శ్లోకంలో వస్తుంది అనమాట. అసలు ఇంత భక్తుడైన మహాత్ముని పొందిన కర్దమమునిని ఆమె కోరి ఋషుల ద్వారా, మునుల ద్వారా విని ఆయన ఏరి కోరి మరీ వివాహం చేసుకుంది. మరి ఈ పేరులో పరితాపం ఎందుకు వచ్చింది అనే విషయము ఫస్ట్ లో నాకు అనిపించింది. పరితాపం ఏంటి అనిపించింది అంటే అదే తెలుసుకోవడానికి నేను ఖచ్చితంగా విన్నాను మాతాజీ చెప్పినప్పుడు. కానీ తర్వాత నుంచి నేను జాయిన్ అవ్వలేదు. హరే కృష్ణ. ఆ పరితాపం ఏంటో తెలుసుకుందాం మనం లాస్ట్ లో. ముందు నుంచి ఎలా సేవించిందో తెలుసుకుందాం. హరే కృష్ణ. ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నాడు విదురునితో. ఏమంటున్నాడంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే వెళ్ళేటప్పుడు ఆ గొప్ప సాధ్వి అయిన దేవహూతిని తన భర్త కోరికలను తెలుసుకున్నది కాబట్టి ఆ శివుని భార్యలాగా తన భర్తను సేవించేటట్లుగా అతన్ని నిత్యం ప్రేమతో సేవించింది అని చెప్తున్నాడు అనమాట. అంటే తల్లిదండ్రులు కరదముని దగ్గర తన కూతుర్ని వదిలి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ప్రత్యేకంగా ఇక్కడ భవాని యొక్క ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే పతివ్రతమైన స్త్రీకి చెప్పడానికి ఉదాహరణ ఎవరు అంటే పార్వతీదేవిని తీసుకున్నారనమాట. ఎందుకంటే ఆమె కూడా పార్వతీదేవి ఎవరంటే హిమత్ పర్వతరాజు యొక్క కుమార్తె ఆమె. కాబట్టి భవాని ఆమె పేరే, పార్వతీదేవి కూడా ఆమె పేరే. అంటే శివుడు ఒక భిక్షుకునిలాగా ఉంటాడు. ఆ భర్తను ఎన్నుకుందనమాట. ఎందుకు ఎన్నుకుంది అంటే ఆయన గొప్ప భక్తుడు. వైష్ణవానా మేధాశంభు, ఆయన గొప్ప కృష్ణ భక్తుడు కాబట్టి ఆయనని ఎన్నుకొని పెళ్లి చేసుకుంటది అనమాట. ఆమె కూడా కోరిక ప్రకారమే చేసుకుంటది. అందుకనే భర్తను సేవిస్తుంది. ఎందుకంటే భర్త ఎలా కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా కూడా అన్ని అనుభవిస్తుంది. ఆ విధంగా దేవహూతి కూడా ఈ కర్దముని ఎంచుకొని మరీ వివాహం చేసుకుంటది అనమాట. తను చేసుకున్నప్పుడు ఎందుకంటే తను ముని కాబట్టి ఇక్కడ మనకు ఈ శివుడి గురించి చెప్పారు. ఇక్కడ శివుడు గొప్ప విష్ణు భక్తుడు అని చెప్పారు. ఎందుకంటే ఆ ఇంద్రియాలు భోగాలు అనుభవించాలంటే మనం కృష్ణుని సేవించడము, అంటే మనము దుర్గామాతను సేవిస్తాము. ఆ విధంగా అన్ని కోరికలు కోరుకోవడానికి. కానీ ఇక్కడ శివుడు కూడా మనకు అన్ని కోరికలు తీరుస్తాడు. అంటే శివుడు గొప్ప ఆదర్శప్రాయుడు, వైష్ణవుడు అనమాట ఆయన. అంటే రోజు కూడా ఆయన ఏం జపం చేస్తాడంటే శ్రీరామచంద్రుడిపై ధ్యానం నిలుపుతాడు ఆయన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఆ విధంగా ఆమె ఒక భక్తుణ్ణి భర్తగా ఎన్నుకుంటే ఏమైతుంది, ఏంటి లాభం అంటే చాలా లాభాలు ఉంటాయి. ఒక పతివ్రత అయిన స్త్రీకి కూడా చాలా లాభాలు ఉంటాయి. ఒక భర్తనే గొప్ప భక్తుడైతే అందులో అతను చేసిన భక్తిలో సగము భార్యకు వస్తుంది అనమాట. దీని గురించి మా అత్తాజీ చాలా ఉదాహరణ చెప్పారు. శ్రీల ప్రభుపాల వారి గురించి, జానకి ముకుంద గురించి చెప్పారు. చాలా చెప్పారు. కానీ ఇప్పుడు నేను అవన్నీ చెప్పట్లేదు. ఎందుకంటే నాకు అంత టైం కూడా సరిపోదేమో, అందుకని చెప్పట్లేదు. సారీ. హరే కృష్ణ. ఆ ఆ హృదయానంద గురించి, వాళ్ళ ప్రభు భార్య గురించి కూడా చెప్పారు. అనంగ మంజరి గురించి చెప్పారనమాట. అంటే పతివ్రత స్త్రీకి మాటకి కూడా గొప్ప పవర్ ఉంటది. మనం ఎంతో మంది పతివ్రతను చూసాం. అనసూయ, అరుంధతి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. వాళ్ళు సూర్యుడిని కూడా ఆపగలిగేంత శక్తి ఉంటుంది. పతివ్రత అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. అందుకని ఇక్కడ ఆ పతివ్రత లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. నాకు అర్థమైనంత వరకు చెప్తాను, చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. ఇక్కడ 2వ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే విశృంభేణ శౌచేన గౌరవేణ దమేన చ
శుశ్రూషయ సహృదేన వాచా మధుర్యా చ బోహో అంటున్నారు. అంటే భార్య పతివ్రత అయిన స్త్రీ భర్తను ఎలా సేవించాలి అనేది చెప్తున్నారు అనమాట. అంటే ఇంద్రియ నిగ్రహంతోని, ప్రేమతోని, మధురంగా, మంచి మాటలతోని, దేవహుతి ఎంత విశృంభేణ అంటే అన్యోన్యంగా, ఎంతో గౌరవంతోని భర్తను సేవించింది. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుడి కంటే ఎక్కువగా దేవహుతి భర్తను సేవించిందని ప్రభుపాల్ వారు కూడా చెప్పారనమాట. అంటే మనము మనకి ఒక మాట వింటాం మనం ఎప్పుడు కూడా, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయా దరిత్రి అని. అంటే మరి కార్యేషు దాసి అంటే అంటే భర్తను సేవించేటప్పుడు, భగవంతుని సేవించేటప్పుడైనా తను దాసిగా భావించాలి. నేను దాసిని అనుకునే భావన కలిగితే మనము సంపూర్ణంగా భక్తితో సేవించగలుగుతాం అనమాట. అలా కాకుండా నేను యజమానిని అనుకుంటే ఆ సేవా భావము డిఫరెంట్ అవుతుంది అనమాట. నేను యజమాని అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కార్యేషు దాసి అంటున్నారు కాబట్టి అది పాటిస్తే మనం తప్పకుండా అన్యోన్యంగా ఉండగలుగుతాం అనమాట. మరి కరణేషు మంత్రి అంటే అంటే భర్తకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ, సమస్య వచ్చినప్పుడు కానీ దాన్ని సక్రమమైన పద్ధతిలో తీర్చగలగాలి మనం. అంటే ఒక మంత్రి ఎలాగైతే మంచి సలహా ఇస్తాడో రాజుకి, ఆ విధంగా మనం భర్తకి సలహా ఇవ్వచ్చు అనమాట. మరి భోజేషు మాత అంటే భోజనం వడ్డించేటప్పుడు రుచిగా ఉండాలి, భర్తకి ఇష్టమైనవి ఉండాలి, భర్తకి ప్రేమతో మాట్లాడుకుంటూ భోజనం వడ్డించాలి. ఇలాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఆ విధంగా భోజేషు మాత అంటే తల్లి పిల్లల కడుపు చూస్తుంది కదా, ఆ విధంగా మనము అప్పుడు తల్లిలాగా ప్రవర్తించాలి అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చే చేనేశ్వరంబ అంటున్నారు. అంటే అప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను మాత భోజేసి మాత అన్నారు కదా, నేను ఎప్పుడు తల్లిలాగా ఉంటానంటే కూడా కుదరదు. ఏ టైంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించడమే పతివ్రత యొక్క లక్షణం అనమాట. అంటే మరి లాస్ట్కి ఏమంటున్నారు, క్షమయా ధరిత్రి అంటున్నారు. క్షమయా ధరిత్రి అంటే ఏంటంటే భర్త ఒకవేళ పొరపాట్లు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు, మంచి గొప్ప కర్దమునిలాగా గొప్ప భక్తులై కూడా ఉండొచ్చు. కానీ ఆయనను సేవించడం మన ధర్మం. తప్పులు చేసినా కూడా భూదేవిలాగా క్షమించాలి. ఎందుకు అంటే భూదేవిని పోల్చిన ధరిత్రి అంటే భూదేవిని పొద్దున్నే లేస్తే మనం ఏం చేస్తాము, ఆమె మీద కాలు పెట్టే లేస్తాం మనం. అంత సహనం ఉంటుంది ఆమె మీద కాలు పెట్టి లేసి ప్రతి విషయంలో ఆమె సహకారం లేకుండా మనం అసలు జీవనమే సాగించలేము. అంత గొప్ప భూదేవితో పోలుస్తున్నారు. క్షమయా ధరిత్రి అంటే అంత గొప్ప మనసు ఉండాలి అని చెప్తున్నారు అనమాట. నాకు అర్థమైంది అలాగా. హరే కృష్ణ. అంటే ఇక్కడ గౌరవంతో చూడాలి అని చెప్తున్నారు. ఇంకా గౌరవం అంటే ఏంటి అంటే భర్తను ఎప్పుడు కూడా గౌరవించాలి స్త్రీ. అది ఒక స్త్రీ యొక్క ధర్మం. ఎందుకంటే భర్త ఎప్పుడు కూడా శారీరకంగా చూసినా, మానసికంగా చూసినా, ఏ విధంగా చూసినా భర్త ఉన్నతుడే అన్నమాట. ఎప్పుడు గొప్ప స్థానమే ఉంటుంది అతనికి. ఒకవేళ అతనికి ఆస్తి తక్కువ ఉన్నా, తన తల్లి వాళ్ళ అమ్మగారింట్లో ఆస్తి ఎక్కువ ఉండొచ్చు, సంపదలు ఎక్కువ ఉండొచ్చు, ఏవైనా ఎక్కువ ఉండొచ్చు, కానీ అవన్నీ తీసుకొచ్చి భర్త ముంగట మా వాళ్ళకి అది ఉంది, మా వాళ్ళకి ఇది ఉంది, మీ దగ్గర ఏం లేదు, ఇలాంటి పలుకులు పలుకొద్దు అనమాట. ఎందుకంటే వాళ్ళ అన్యోన్యత అక్కడ దెబ్బతింటుందన్నమాట. అందుకనే మనం అలాంటి పలుకులు పలుకొద్దు. ఇక్కడ భర్త గురించి గొప్పగా చెప్తున్నారు. ప్రభుపాల వారు ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, భర్తని ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవద్దు, ఆయుష్ క్షీణమవుతుంది అని కూడా చెప్తారు పెద్దలు. అంటే మనం అసలు నిజంగా చూసుకుంటే, ఇప్పుడు భౌతికంగా చూసుకుంటే కూడా భర్త గొప్ప, భార్య తక్కువ అనేది కాదు. అయినప్పటికీ కూడా భర్తకి ఇచ్చే విలువ భార్య ఇవ్వాలి. ఇ- ఇప్పుడు 2 ఇంచులన్నా, 1 ఇంచన్నా, హాఫ్ ఇంచన్నా హైట్ లో తక్కువ ఉండాలి అంటున్నాం, ఏజ్ లో తక్కువ ఉండాలి అంటున్నాం. ఉదాహరణ ఇదే మనకి ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఏదో వేదాలు చెప్పినట్టుగానే మనం చేయాలి. కానీ ఇప్పుడు వేదాలలో చెప్పింది చూడాలంటే మనం ఫస్ట్ వేదాలు చదవాలి. చదవాలంటే మనకు టైం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మాకు టైం లేదు, భగవద్గీతనే చదవలేము అంటున్నారు. ఇంకా వేదాలు చదవమంటే మనకు టైం ఎక్కడ ఉంటుంది? కాబట్టి మనము పెద్దల మాటలు కూడా వినాలి. అందుకనే భర్తకి ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలి. పుట్టింటి గొప్పతనాన్ని ఎప్పుడు కూడా భర్త ముంగట ప్రస్తావించొద్దు అని తెలుసుకోవాలన్నమాట. అందుకనే ఆ విధంగా భార్య భర్తలు ఉంటే భర్త కూడా భార్యను గౌరవించాలి. కానీ అది ఆయన ధర్మం, అది ఆయన ఇష్టం. ఒకవేళ భర్త గౌరవం ఇవ్వకపోయినా, తనను చూడకపోయినా భార్య ధర్మం భార్యనే పాటించాలి. ఎందుకంటే ఇక్కడ ఆత్మపరంగా చూసినట్టయితే ఎవరి పాపం వాళ్ళకే వస్తుంది, ఎవరి పుణ్యం వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు భర్త చేసిన పుణ్యంలో గాని భక్తిలో గాని భార్యకు సగం వస్తుంది అంటారు. మరి అలాంటప్పుడు భార్య చేసిన పాపం భర్తకైతే పోదు అంటారు. ఎందుకంటే భర్త అనేవాడు బాధ్యత వహించేవాడు కాబట్టి
ఆయన దగ్గర నుంచి, అంటే భార్య ఏమైనా తప్పు చేసినా దానికి కారణం భర్తే అవుతాడు కాబట్టి ఆ విధంగా చెప్తారేమో అని నేను అనుకున్నాను అనమాట. అందుకనే ఎప్పుడైనా సుహృతితోని మంచి హృదయంతోని భర్త శుభాలను వాంఛిస్తూ భార్య మెదలాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ. ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ ఈ కర్దమముని ఆ చెప్పినట్టుగా ఈ పతివ్రత లక్షణాలను ఇక్కడ కొన్ని ఇచ్చారనమాట. అంటే అట్లా గర్వంగా ఉండొద్దు అని చెప్పారు, తల్లిదండ్రులు ఉన్నతింపకూడదు అని చెప్పారు. ఆ విధంగా చేయొద్దు. ఇంకొకటి ఇక్కడ చాణక్య పండితుడు ఏం చెప్తున్నారంటే నాలుగు నలుగురు గురించి చెప్తున్నారు అనమాట, శత్రువుల గురించి. ఏంటంటే ఆ పాపకార్యాలని ఎందుకు శత్రువులు అంటున్నారంటే 4 రకాల వాళ్ళు శత్రువులు అని చెప్తున్నారు. ఎవరు వాళ్ళు అంటే తండ్రి రుణగ్రస్తుడైనప్పుడు అతన్ని శత్రుగా పరిగణించాలి అని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు, భర్తతోని సహృదయతను కలిగి ఉండకపోతే భార్య మోటుగా వ్యవహరించినప్పుడు కూడా అది శత్రువుగానే పరిగణించాలి అంటున్నారు. మరి తల్లిదండ్రులు, భార్య, సంతానం వీళ్ళందరూ కూడా, అంటే కొడుకు మూర్ఖుడు అయినప్పుడు కూడా శత్రువే అని చెప్తున్నారు. అంటే ఒకరి గురించే చెప్పట్లేదు ఇక్కడ. ఒక కుటుంబంలో భార్య, భర్త, పిల్లలు, సంతానం అందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక సంపదలే. ఎందుకంటే ఐకమత్యమే సగం బలం. ఐకమత్యంతో ఉన్నట్టయితేనే అది ఆనందంగా సాగుతుంది అనమాట. లేదంటే ఎలా అవుతుంది, బండికి 2 చక్రాలు, ఒక చక్రం అటుపోతుంది, ఒక చక్రం ఇటుపోతుంది, అప్పుడు అది కూలబడిపోతుంది అనమాట. ఎంత అయినా కూడా భార్య స్థానం తక్కువే. మనం ఎప్పుడు నేను తక్కువ అని భావించొద్దు. ఇక్కడ మరి కన్యలు ఎందుకు భక్తుల్ని పెళ్లి చేసుకోవాలి అంటే సగభాగం వస్తుందని మనకు తెలుసు, ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ విధంగా ఆ భర్తను సేవించడం వల్ల, దైవం కంటే ఎక్కువ సేవించడం వల్ల మనకు అన్ని లాభాలే గాని ఎక్కడ కూడా నష్టం అనేది ఉండదన్నమాట. మనకి నష్టం ఎక్కడ ఉంటుందంటే సత్సాంగత్యం చేయకుండా దుస్సాంగత్యం చేసినప్పుడే నష్టం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక సాధు సాంగత్యం దొరికింది ఆమెకి. కర్దముని గొప్ప భక్తుడు, యోగి, అలా కాబట్టి ఆమెకు సత్సాంగత్యం దొరికింది. కాబట్టి ఆమె అతన్ని భగవంతుని కన్నా ఎక్కువ సేవించింది. అలా సేవించి సేవించి ఏమైందంటే ఆమె శరీరము శుష్కించింది అనమాట, క్షీణించింది. అప్పుడు ఆ భర్త చూస్తాడు. ఈమె ఈమెకి ఏమవుతుంది అప్పుడు, శరీరం శుష్కించడం వల్ల ఆ భర్త చూసినప్పుడు ఆయనకి కరుణ కలుగుతుంది ఆమె మీద. కరుణ కలిగినప్పుడు ఆమె సేవలకు మెచ్చుతాడు ఆయన. ఎందుకంటే భార్య అంత సేవించింది. ఎంత సేవించిందంటే తన దేహాన్ని కూడా పట్టించుకోకుండా తను సేవించింది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా తన దేహం మీద ఎంతో ప్రేమ ఉంటది. కానీ ఆమె ఒక గొప్ప స్త్రీ కాబట్టి, పతివ్రత కాబట్టి తన దేహాన్ని కూడా పట్టించుకోలేదు. భర్త కోసమే ఆ దేహాన్ని ఉపయోగించింది. తన తల దూకోవడం పట్టించుకోలేదు, మంచి వస్త్రాలు వేసుకోవడం కానీ, అలంకరించుకోవడం కానీ, ఆరోగ్యంగా ఉన్నానని కానీ, అందంగా ఉన్నానని ఏది కూడా చూడలేదు. ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే ఎప్పుడైతే తను అందంగా కనిపిస్తే భర్త భక్తికి ఆటంకం కలుగుతుందో అని ఒక 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 పక్కన ఆమె ఆలోచించింది అనమాట. కాబట్టి అన్ని రకాలుగా ఆమె భర్తను సేవించింది. గొప్ప సాధ్విగా అన్నమాట. అందుకే ఆమెను గొప్ప సాధ్వి అంటారనమాట. అందుకు ఆయనకు కరుణ కలిగింది అనమాట. కానీ ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడు, నువ్వు నా కోసము నీ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా నన్ను సేవించావు. కాబట్టి ఎవరికైనా దేహం మీదే ప్రేమ ఉంటుంది, కానీ నువ్వు నీ దేహాన్ని నిర్లక్ష్యపరుచుకుని కూడా నా కోసమే నువ్వు నీ శరీరం వదిలేసి నన్ను సేవించావు. అందుకే నాకు చాలా ఆనందం కలిగింది అని చెప్తాడనమాట. అంటే ఒక పతివ్రత అయిన భార్య యొక్క కర్తవ్యం అది, ఎవరైనా చేయాల్సిందే. కానీ అందరూ కూడా ఇట్లా క్షీణించాలని కాదు, అందరికీ కూడా కర్దముని లాంటి భర్త దొరుకుతాడని కాదు. కానీ ఇది వేదాల్లో చెప్పబడింది, స్త్రీ యొక్క లక్షణాలు, పతివ్రత యొక్క లక్షణాలు, కాబట్టి ఇక్కడ చెప్తున్నా నేను. హరే కృష్ణ. కాబట్టి ఆ భార్యకు తగినట్లు వరదానం ఇవ్వాలి అనుకున్నాడు ఆయన. ఆ వరదానం ఏంటి మరి, ఏం వరదానం కావాలి ఆమెకి అంటే తపస్సైనా, ధ్యానమైనా, భక్తితో కూడినట్టు ధార్మిక జీవనం గడుపుతూ ఆ భగవద్ అనుగ్రహాన్ని నేను ముందే పొందాను, కానీ ఆ భగవత్ ప్రసాదాలు నీకు ఇంతవరకు అనుభవం లేకున్నా కూడా నువ్వు నా సేవలో పాల్గొన్నావు కాబట్టి వాటన్నింటినీ నీకు ఇస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే భగవద్ని అనుగ్రహం కన్నా మించింది ఏది కూడా లేదనమాట. భగవంతుని అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్లే అనమాట. అంటే మనం అనుకుంటాం భౌతిక ప్రపంచంలో ధనము, ఏ సుఖాలైనా, కార్లు కానీ, ఇండ్లు కానీ, గొప్ప గొప్ప ఆస్తులు కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటే ఎంతో అదృష్టం అనుకుంటాం. కానీ అవన్నీ కాదు. ఎందుకంటే కృష్ణ భక్తి రసభావంలో ఉన్న భర్త దొరకడము, ఆయన దాన్ని కూడా వరదానంగా ఈమెకి ఇస్తాననడము గొప్ప అదృష్టము. అదే చెప్తున్నారు, ఇక్కడ కూడా చెప్తున్నారు. నాకు అలా అర్థమైంది. అంటే ఆ భగవంతుని ప్రసాదం మాత్రమే ఎన్నడూ కూడా
నశించినట్టిది కాబట్టి అది ఎప్పటికీ కూడా నశించదు. ఎందుకంటే కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పాడు, భక్తి అనేది ఎప్పుడు కూడా నశించదు అని చెప్పాడు. భగవంతుడు అర్జునుడి ద్వారా కూడా చెప్పాడు, నా భక్తుడు ఎప్పుడు నశించడని చెప్పు అర్జున అని చెప్తాడు. అంటే మనము భక్తి చేసినప్పుడు ఆ భక్తి మనతో పాటే వస్తుంది. మనకు ఉదాహరణ చెప్పుకుంటాము, కోట్ల రూపాయలు బ్యాంకులో పెట్టుకున్నా కూడా మళ్ళీ మనం జన్మ తీసుకున్నప్పుడు అవి మనం అడిగి మళ్ళీ వచ్చి అడిగితే ఇవ్వరు. భక్తి మాత్రము ఒక్క పాయింట్ చేసినా కూడా రెండో పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని. అంటే ఇక్కడ భక్తి ఎప్పుడు కూడా నశించదు. కాబట్టి ఇక్కడ ఆమెకు భగవంతుని అనుగ్రహము, భక్తి ఇస్తాను, ఆ ప్రసాదం నీకు ఇస్తానని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే కృష్ణ ప్రేమనే ఎంతో అత్యున్నతమైన భగవత్ ప్రసాదం అని చెప్తున్నాడు. చైతన్య మహాప్రభు కూడా చెప్పారు. ఏం చెప్పారు ఆయన అంటే, ఆయన భగవంతుని అనుగ్రహం పొందడమే ఎంతో గొప్ప గనుడు. ఆ ఎందుకంటే అది అందరికీ దొరికేది కాదు. ఇప్పుడు మనం ఎంతో మందికి చెప్తున్నాము, కానీ అందులో ఏ ఒక్కరో ఇద్దరో, 100 మందికి చెప్తే ఒకరో ఇద్దరో వింటున్నారు, పట్టించుకుంటున్నారు, లేదంటే ఎవరు కూడా వినట్లేదు. లేకపోతే ఇలాంటి జీతం పొందని వాళ్ళు ఏంటంటే అద్వైతమును నరకప్రాయం అని తలుచురు, ఇంద్రియ నిగ్రహము అత్యంత సులభ కార్యమగునని ప్రబోధానంద సరస్వతి కూడా చెప్పారనమాట. కానీ స్వర్గ సౌఖ్యాలు అతనికి కదలవలి అయితే ఎప్పుడు మనం భక్తులు అయితే ఉంటామో ఈ ఇంద్రియ భోగాలు, ఈ భౌతిక సంపదలు, భౌతిక సుఖాలన్నీ కూడా తృణప్రాయాలుగా కనిపిస్తాయి అనమాట. ఎప్పుడు మనకు ఆ ఆధ్యాత్మిక ఆనందం కలిగినప్పుడు, అది ఎప్పుడు అంటే హరే కృష్ణ మహామంత్రంలో ఉన్న రుచి కలిగినప్పుడు దాన్ని పలకకుండా ఉండలేము మనం. కాబట్టి అప్పుడు మనము ఈ విధమైన భౌతిక విషయాలు కానీ, భౌతిక ముచ్చట్లు కానీ, భౌతిక బంధాలు కానీ అన్ని కూడా వదిలేయగలుగుతాం అనమాట. వదలకపోయినా వాటిని చేసినా కూడా తామరాకు మీద నీటి బొట్లాగా చేస్తాం. ఇప్పుడు కర్దమ్మని కూడా అదే విధంగా చేస్తారు. ఎందుకంటే తను భార్యతో భోగించినప్పటికీ కూడా, సుఖం అనుభవించినప్పటికీ కూడా ఆయన మనసు, ఆయన ఆ బాధ్యత కూడా ఎందుకు చేస్తున్నాడంటే తండ్రి ఆజ్ఞ మేరకు ప్రజా ఉత్పత్తి చేయాలి కాబట్టి ఆయన ఈ విధంగా దేవతిని పెళ్లి చేసుకోవడము, సంసారం చేయడము, భోగించడము ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. కాబట్టి మనము ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సంసారం వదిలేయమని కాదు, సన్యాసం తీసుకోమని కాదు. గృహస్థ జీవితంలో ఉంటూనే మనము భక్తి చేయగలము, చేయవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు, తెలుసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏమి చెప్తున్నా అంటే, ప్రేమ ప్రేమ పుమార్దో మహాన్ అంటే భగవత్ ప్రేమను సాధించితే జీవితం యొక్క అత్యున్నత పూర్ణత్వము. మనము భగవంతుని ప్రేమ పొందకపోతే మన జీవితం వ్యర్థం. ఎందుకంటే మన జీవితం ఇచ్చిందే భగవంతుడు, ఈ శరీరం ఇచ్చిందే భగవంతుని సేవ కోసం. కానీ మనము అది మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం, భౌతిక ప్రపంచంలో ఉన్నది శాశ్వతం అనుకుంటున్నాం. భగవంతుడు అయితే చెప్పలేదు అట్లా, ఇది అశాశ్వతము దుఃఖాలయమని చెప్పాడు. కానీ మనము అది చదవట్లేదు, వినట్లేదు, పాటించట్లేదు, మూడు చేయట్లేదు. అంటే నేను హరే కృష్ణ అంటే ఆ రాజం. ఇంకొకటి ఏంటంటే భగవదనుగ్రహం లేక భగవత్ ప్రేమ అనేది ఉత్తమోత్తమ పరము, అది తప్ప వేరేది ఏం చేసినా వేస్ట్. అది తెలియడమే గొప్ప విషయం మనకు. అది భగవంతుని అనుగ్రహం వలన తెలుస్తుంది. ఇంకొకటి పూర్వజన్మ సుకృతి వలనే భగవద్గీత వినగలుగుతామని మనము ఎన్నోసార్లు వేరే పుస్తకాల్లో కూడా చదువుతున్నాం అనమాట. కృష్ణ చైతన్య సాధన పుస్తకంలో కూడా ఉంది. అంటే భగవత్ ప్రేమ అనేది సామాన్య వస్తువు కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అది ఎక్కడో డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకునే వస్తువు కాదు. ఆయన ప్రేమ పొందడం అంటే ఎంతో అదృష్టం కావాలి, అది అందరికీ లభించదు. అంటే అలాంటి ప్రేమను చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఇచ్చారు. ఎందుకంటే భగవంతుని నామానికి గాని, రూపానికి గాని, గుణానికి గాని, లీలలకు గాని ఎలాంటి భేదం లేదు. కాబట్టి చైతన్య మహాప్రభు మనకి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంతో విరివిగా పంచిపెట్టిరనమాట. ఆయన మళ్ళీ ఇప్పుడు మనకు ప్రభుపాల వారు మనకి పంచిపెట్టారు. ఎందుకంటే మహాధన్యాయ అన్నారు ఎవరిని? చైతన్య మహాప్రభుని. అంటే పరమ ఔదార్య పురుషుడు అని మెచ్చుకున్నారనమాట. అంటే కేవలం ఈ బహుజన్మల పిదపనే జ్ఞానవంతుల అయిన వాళ్ళకి బహునాం జన్మ మామంతే. అంటే కృష్ణ ప్రేమ ఆయన ప్రతి ఒక్కరికి ఉచితంగా, అలాంటిది కూడా బహుజన్మల తర్వాత వచ్చే హరే కృష్ణ మహామంత్ర ప్రయోజనాన్ని చైతన్య మహాప్రభు మనకు కరుణతోని ఇప్పుడే అందించారనమాట. అంటే అదే మనకెంతో గొప్ప సుకృతి అనమాట. అలా చెప్పుకుంటూ మనము, అందుకనే ఏ స్త్రీకి కూడా ప్రథమ ధర్మం ఏంటంటే అదృష్టంతో మనము ఆ భర్త మహాత్ముడైనప్పుడు ఆ జంట పూర్ణత్వం పొందగలదు. ఇక్కడ అదే జరిగింది. కర్దమముని, దేవహూతి కూడా ఇద్దరు కూడా భక్తులే. కాబట్టే వాళ్ళిద్దరి జీవితాలు కూడా ఒక్కసారి పూర్ణతను పొందుతాయి అని చెప్తున్నారు. ఇక 9వ శ్లోకం నుంచి ఏం చెప్తున్నారంటే,
కుంతి మహారాణి చెప్పిన శ్లోకం ఉంది ఇక్కడ, అది నేనేం చెప్పట్లేదు. హరే కృష్ణ, అది తెలుసు కానీ అందరికి. అంటే అన్ని విషయాలలో కూడా ఈ 9, 10, 11 శ్లోకంలో సంతానం కోరు దేవహూతి మాట్లాడుతుంది. ఇప్పుడు దేవహూతి ఏమంటుందంటే, స్వామి, యోగమాయ దివ్య దృష్టి ఆ రక్షణ కారణంలో నువ్వు పూర్ణత్వాన్ని సాధించావు. కానీ అమోఘమైన యోగ శక్తులను మీకు మీరు ప్రభు అని నాకు తెలుసు. కానీ ఉత్తముడగు భర్తను కలిగిన పతివ్రత ఏం చేయాలంటే సంతానమే మహాలక్షణము. కాబట్టి మన దేహ సంగమానికి గూర్చి నువ్వు ఆలోచించు. ఏ విధంగా? దేహం దేహపరంగా కానీ, సౌకర్యాలు ఇల్లు పరంగా కానీ, ప్రదేశం పరంగా కానీ, ఏ విధంగా అయినా ఆ అవకాశం కల్పించు అని చెప్పేసి ఇక్కడ వేడుకుంటుంది. ఎందుకంటే సంతానం కావాలి కాబట్టి. ఆ సంతానం ఎందుకు కావాలి అంటే సత్సంతానం కావాలి. ప్రభుపాదులు వారు చెప్పినట్టు భక్తి ప్రచారం చేయడానికి, భగవంతుని సేవించడానికి, భక్తిలో ముందుకెళ్ళడానికి. అసలైన తల్లిదండ్రులు ఎవరంటే పిల్లల్ని భక్తులను చేసేవాళ్ళే అసలైన తల్లిదండ్రులు అని కూడా చెప్పారు ప్రభుపాదులు చాలాసార్లు. అందుకే ఇక్కడ ఆమె సంతానం పొందడానికి ఇప్పుడు భర్తను వేడుకుంటుంది. ఇంకో విషయం ఏం చెప్తున్నారు ఇందులో అంటే, యోగ్యుడైన భర్త గుణంనే కలిగినట్టు పుత్రుని పొందాలనేది ఆమె కోరిక ఆ స్త్రీ కలిగి ఉంటుంది. కాబట్టే ఆ కర్దముని భర్తగా పొందినందుకు దేహ సంఘం ద్వారా పుత్రుని పొందాలి అని దేవతి కోరుకుంటున్నారట. ఆ కోరుకున్నప్పుడు, అలా చెప్పినప్పుడు ఆమె ఆ మనోవికారంతో కామపీడితనైతిని అని చెప్తుంది అనమాట. అంటే ఆ సంతృప్తి చెందని కామం వలన శుష్కించింది ఆమె. ఆ విధంగా ఆమె బకెట్ కిందని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఆ దేహం మీకు తగినట్టు కాదు. ఇప్పుడు ఎందుకంటే ఈ దేహము బాలేదు, మనసు బాలేదు, ఆరోగ్యం బాలేదు, ఏది కూడా మీకు తగినట్టుగా లేదు అని ఆ ఏర్పాట్లన్నీ చూడండి అని ఇక్కడ తను వేడుకుంటుంది భర్తను. వేడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ కర్దముని తన యోగ శక్తితోని ఒక గొప్ప విమాన సౌధవాన్ని సృష్టిస్తాడనమాట. అంటే ఆయనకి సిద్ధులు ఉన్నాయి. మనం చెప్పుకుంటాం ఎప్పుడు అష్టసిద్ధులు. అనిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, శిత్వ, వసిత్వ, ఇలాంటి 8 ఉంటాయి కదా. అవన్నీ ఉన్నాయి ఆయన దగ్గర సిద్ధులు. దాన్ని మించిన శక్తి ఏంటంటే భక్తి శక్తి. భక్తి యోగ, భక్తి యోగి ఆయన. ఆయన గొప్ప భక్తుడు. భగవంతుని అనుగ్రహం పొందినవాడు, భగవంతుని డైరెక్ట్ గా చూసినవాడు, దర్శించినవాడు. ఆయన అలాంటి భక్తుడు అనమాట, ఎంతో గొప్ప భక్తుడు. అందుకనే ఇక్కడ కామశాస్త్రంలో చెప్పారని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈ విషయం ఆయుర్వేదంలో చెప్పారని, ఆడవాళ్ళకి కోరిక ఎక్కువ ఉంటే ఆడపిల్లలు పుడతారని, మగవాళ్ళకి ఎక్కువ ఉంటే మగ పిల్లలు పుడతారని ఇదంతా చెప్పారు. ఇక్కడ ఆ అవకాశం ఉందని కామశాస్త్రంలో ఉందని ఇక్కడ చెప్పారు. కాబట్టి ఆ దేవహూతి వృద్ధి చేయమని కోరుతుంది అనమాట. అప్పుడు అలాంటి భవనాన్ని ఏర్పాటు చేయమని ఆమె అర్థించినప్పుడు కర్దముని ఏం చేస్తాడు, ఆయన యోగ శక్తితోని ఒక మంచి విమాన సౌధాన్ని 7 అంతస్తుల మేడని సృష్టిస్తాడు. సృష్టించినప్పుడు అది ఎలా ఉంటుందంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి అందులో, ఏది కూడా లోపం ఉండదు అనమాట, ఏది తక్కువ ఉండదు. ఆ ఒక మాటలో చెప్పాలంటే అది అన్ని సౌకర్యాలతో ఉంటుంది, అందంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, నవరత్నాలతో నిర్మితమై ఉంటుంది, బంగారంతో నిర్మితమై ఉంటుంది, పూలమాలలతోని, కొత్త వస్త్రాలతోని ఎంతో అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. అలాంటి విమాన సౌధాన్ని ఆయన సృష్టిస్తాడనమాట. సృష్టించిన తర్వాత ఆయననే ఆశ్చర్యపోతాడు. అరే, ఇంత 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 మంచిది నేనే సృష్టించానని ఒక్క నిమిషము ఆలోచిస్తాడు. అప్పుడే ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇదంతా భగవంతుని అనుగ్రహం వల్లనే కలిగింది, నాదేం లేదు గొప్పతనము అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు కాబట్టి ఆ విధంగా ఆలోచన కలిగింది. ఇప్పుడు నాలాంటిదైతే నేనే చేశాను, అబ్బో నాకెంత యోగశక్తి ఉంది కాబట్టి నేను చేశాను అనుకుంటా, భగవంతుని మర్చిపోతా, పక్కన పెట్టేస్తా అనమాట. అంటే అది కాదు కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ భక్తులైన వాళ్ళు ఇదంతా భగవంతుని అనుగ్రహమే. కష్టమైన, సుఖమైన, మంచైనా, చెడైనా, జ్ఞానమైన, ఏదైనా సర్వము భగవంతుని అనుగ్రహం వల్లనే వస్తుందని తెలుసుకుంటారనమాట. అందుకనే ఈ విధంగా అలాంటి భవనాన్ని నిర్మించారు. దాని గురించి నేను వివరించట్లేదు. అన్ని హంగులతో ఉంది, అన్ని సౌకర్యాలతో ఉంది, అందంగా ఉంది, ఎన్నో విధాలుగా సౌకర్యంగా కూడా ఉంది. అప్పుడు అలా నిర్మించిన తర్వాత దేవహూతికి చూపిస్తాడు. చూపించినప్పుడు ఆమె ఏమనుకుంటది, ఒకసారి చూస్తుంది, ఆశ్చర్యపడతాడు. ఆయన ఆశ్చర్యపడతాడు, ఆమె కూడా చూస్తుంది. దేవహూతి సంతోషిస్తుంది. సంతోషిస్తానికి ఎట్లా పూర్తి సంపూర్ణంగా సంతోషం పొందదు. ఆ విభూతి పూర్ణంగా ఉన్న సౌదాన్ని చూసి దేవహూతి సంతోషించదు. ఎందుకంటే ఆమెకు అది అసౌకర్యంగా, ఆమె శరీరం ఆ, ఉమ్, అక్కడ సౌకర్యవంతంగా లేదు కాబట్టి
ఆమెకు అది చూసినప్పుడు సంతోషం కలగదనమాట. అయితే ఆమె ఏం చెప్పదు భర్తతో, ఇది సౌకర్యంగా లేదు, నా మనసు సౌకర్యంగా లేదు, నా శరీరం ఏది కూడా చెప్పదు. కానీ భర్త కథముని అందరి హృదయాలు తెలుసుకుంటాడు కాబట్టి అదే విధంగా తన భార్య మనసు కూడా తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని ఏం చెప్తాడు భార్యతో అంటే, నువ్వు వెళ్ళి ఆ సరస్వతి నది కలిసిన చోట బిందు సరోవరం ఉంది కదా, అక్కడ వెళ్ళి స్నానం ఆచరించి వచ్చి ఈ భవనంలోకి రా అని చెప్తాడనమాట. అంటే ఆ బిందు సరోవరంలోకి బిందు సరోవరం ఎలా వచ్చిందంటే, భగవంతుని యొక్క ఆనంద అశ్రువులు రాలిపడ్డాయి. ఎప్పుడు పడ్డాయంటే, కర్దమ ముని ఆ తపస్సుకు మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆనందం వచ్చి సంతోషించి ఆయన కళ్ళ నుంచి ఆనంద అశ్రులు పడతాయి. ఆ పడిన బిందువులు ఏవైతే ఉన్నాయో ఆ బిందు సరోవరం ఏర్పడింది అనమాట. అలాంటి సరోవరంలో ఆమెను స్నానం ఆచరించరామని చెప్తాడు కర్దముని. చెప్పినప్పుడు తను భర్త ఆజ్ఞను అదే శిరస వహించి వెళ్తుంది. వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళేసరికి అక్కడ ఎవరు కనిపిస్తారు అడుగున, ఆ సరోవరంలో అడుగు భాగంలో 1000 మంది కన్యలు, ఎంతో అందమైన వాళ్ళు. ఆ ఆ కన్యలు 1000 మంది ఒకసారి వచ్చి ఈమెకు నమస్కారం చేసి, అమ్మా, మేము నీ సేవకులము, నిన్ను ఎలా సేవించాలో ఆజ్ఞాపించండి అని చెప్పి చేతులు జోడించి వేడుకుంటారనమాట. వేడుకున్న తర్వాత దేవహూతిని వాళ్ళు అభ్యంగన స్నానం చేస్తారు, తైలమర్దనం చేస్తారు, మంచి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయిస్తారు. తర్వాత మంచి కొత్త బట్టలు, శ్రేష్టమైన బట్టలు, అందమైన బట్టలు, అలా అన్ని సర్వాభరణ భూషణాలతోనే ఆమెను అలంకరించిన తర్వాత ఆమె ఆనందిస్తుంది, చూసుకుంటుంది అనమాట. ఎక్కడ చూసుకుంటుంది అంటే అద్దంలో చూసుకుంటుంది తనను తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆహార పరంగా ఆమె ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఇక్కడ ఆమెకి ఏమిస్తారంటే, ఆయుర్వేదంలో చెప్పబడిన ఆసవం అని ఒక మత్తు పదార్థాన్ని, పానీయాన్ని ఇస్తారనమాట. అది ఎందుకంటే ఆయుర్వేద రసాయనం అంటది. ఆ అంటే మద్యం అని మనం భావించొద్దు, ఎందుకంటే ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు కాబట్టి ఆరోగ్యం కోసం అది ఇస్తారనమాట. అది ఆయుర్వేదంతో తయారు చేస్తారట. అది మత్తు పదార్థం కాదు, ఇప్పుడు దొరికే అవేవి ఉంటాయి, వాటి పేర్లు నాకు రావు, వాటి లాంటిది కూడా కాదు. హరే కృష్ణ. అందుకనే అది సేవించిన తర్వాత తను అద్దంలో చూసుకున్న తర్వాత అప్పుడు తనకు అనిపిస్తుంది అనమాట, తన భర్త గుర్తొస్తాడు. అప్పుడు అద్దంలో చూసుకుంటే భర్త గుర్తొస్తాడు అనమాట. గుర్తొచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఎక్కడ ప్రత్యక్షమవుతారంటే, కర్దముని ఎదురుగా ప్రత్యక్షమవుతారు అనమాట. అంటే ఈమెతో పాటు ఆ 1000 మంది కన్యలు కూడా కర్దముని ముందర ప్రత్యక్షమవుతారు అనమాట. ప్రత్యక్షమైనప్పుడు కర్దముని అప్పుడు చూస్తాడనమాట. అరే, ఈమె ఎంత అందంగా ఉంది, ఇప్పుడు మునుపటి కంటే ఎంతో అందంగా ఉంది అనుకుంటాడనమాట. అంటే ఆమె ఎప్పుడు కూడా దేహాన్ని అలా అలంకరించుకోలేదు కాబట్టి ఇప్పుడు చూసిన తర్వాత ఆయనకు కూడా ఆనందం కలిగిస్తుంది అనమాట. కలిగించిన తర్వాత ఏమైతే అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరినీ దేవహూతి చేపట్టుకుని ఆయన ఆ విమాన భవనంలోకి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళు చాలా రోజులు విహరిస్తారు. ఆ ఆ సౌధం ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంది అనమాట. ఏ ప్రదేశంలోకైనా వెళ్తుంది. ఎట్లా అంటే అది మేరు పర్వతం, మేరు పర్వతం అని చదువుకున్నాను. హరే కృష్ణ. అది అంటే మనకు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దిక్పాలకులు ఉంటారు. ఆ విధంగా అష్ట దిక్పాలకులు కూడా ఉండే చోట్ల అన్ని కూడా తిరుగుతాడు ఈయన. అంటే ఆ అలాంటి సౌధం అన్నమాట. అది ఎక్కడికైనా వెళ్తుంది, దానికి ఎట్లాంటి ఆటంకం ఉండదన్నమాట. అంటే ఆ దిక్పాలకులు పాలించే 8 దిక్కుల లోపు కూడా ఈ విమానం ప్రయాణిస్తుంది అనమాట. అంటే ఈ దేవతలందరూ కూడా ఆ మేరు పర్వతంకి పోయినట్టు ఆ జీవితం అనుభవించాలి కాబట్టి అట్లా అక్కడికి వెళ్తారనమాట. అంటే ఆ సౌందర్యతులైన కన్యలతోని ఈయన 1000 మందితో ఉన్నప్పుడు మామూలుగా ఎవరైనా అందం చూసినప్పుడు ఎవరికైనా కామ వికారం కలుగుతుందని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే కర్దమ్మని మరి ఎక్కడున్నాడు ఇప్పుడు, చుక్కల్లో చంద్రులాగా, పున్నం నాటి చంద్రులాగా తిరుగుతున్నాడు ఇక్కడ వర్ణనిస్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు మనకు. ఎలా ఇంకా గాలి ఏ విధంగా అయితే అడ్డు ఆపు లేకుండా అంతటా వీస్తుందో ఆ విధంగా విమానం ప్రయాణించగలది అని చెప్తున్నారు అనమాట. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, అప్పుడు కామ వికారం ఈ 1000 మంది కన్యలను చూసినప్పుడు, ఇంత అందమైన వాళ్ళని చూసినప్పుడు కామ వికారం కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆ కామ వికారం అనేది కానీ అది ఆ సిద్ధగణంతోనే స్తుతించబడింది. ఎందుకు స్తుతించారు మరి? మనకి కామ వికారం కలిగితేనేమో వేరే విధంగా అంటారు కదా. అంటే ఇక్కడ ఆయన చేసింది ఎందుకంటే, తండ్రి ఆజ్ఞను పాలించడానికి, ప్రజా సృష్టి చేయడానికి, విశ్వ కళ్యాణార్థము, లోక కళ్యాణార్థమే సత్సంతానాన్ని పొందడం కోసము చేస్తున్నాడు కాబట్టి. అందుకని మనం ఇక్కడ దాన్ని తప్పుగా భావించొద్దని ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అప్పుడు ఏమవుతుందంటే, నియంత్రణ లేకుండా ఆ వాయువు ప్రయాణించినట్లు వాళ్ళు ప్రయాణించుకుంటూ
ఆ విధంగా గాలిలో ప్రయాణించుకుంటూ వాళ్ళు ఎక్కడికి వచ్చారు లాస్ట్ కి అంటే ఇక్కడ దేవతలు కూడా తిరగలేరంట అక్కడ. ఎందుకంటే వాళ్ళు ప్రకృతి వలన ఒక లోకం నుంచి ఇంకొక లోకంకి వెళ్ళలేరంట. కొన్ని అంటే ప్రకృతి నియమాల ప్రకారం వాళ్ళు దేవతలు కూడా ఏం చేస్తారంటే ఒక చోటు నుండి ఇంకో చోటికి ప్రయాణించలేరంట. కానీ కర్దమ్ముని తన యోగ శక్తితోని ఆ దేవతల బలాన్ని కూడా అతిశయించి అంతరిక్షంలో అన్ని దిక్కులకు కూడా ప్రయాణించింది అనమాట. అంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నారు. ఏంటంటే యదా అనిలహ అంటే ఎటువంటి అడ్డు లేకుండా వాయువు ఎచ్చోటకైతే ప్రయాణించినట్లు కర్దమముని కూడా విశ్వంలో ఉన్న అన్ని దిక్కుల్లో నిరాటంకంగా ప్రయాణించిండు అనమాట. ఇలా ప్రయాణించుకుంటూ ఎక్కడికి వస్తున్నాడు ఆయన? మళ్ళీ తన ఆశ్రమానికే వస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే ఎందుకు అంటే భక్ ఆ, భగవంతుని పద్మాలను ఆశ్రయించిన వాళ్ళు స్థిరచిత్తులై ఉంటారు. స్థిర అలాంటి స్థిరచిత్తం కలిగిన వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఏది సాధించడం కూడా వాళ్ళకి ఏం కష్టం కాదు. ఎందుకంటే అంత గొప్ప భక్తులు వాళ్ళు. అందుకని ఈ సాంసారిక భయంను పోగొట్టడానికి ఆ గంగా నదిలో మనం స్నానం చేస్తాం. కానీ ఆ గంగా నది ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుని పాదాల దగ్గర నుంచి వచ్చింది కదా. అంటే ఆ ఆ గంగా నదికి అంత మహిమ ఉన్నప్పుడు మరి భగవంతుని శరణాగతి పొందినప్పుడు ఇతనికి ఎంత ఉండాలి? అందుకనే ఇతను అంత గొప్పగా ఏదైనా చేయగలుగుతాడు. అతనికి ఏది కూడా అసాధ్యం అనేది ఉండదన్నమాట. విష్ణు పాదాశ్రయం పొందిన జీవుడు ఏదైనా పొందడానికి అసాధ్యం కాదు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే కర్దముని ఒక గొప్ప యోగి అయినందుకు, పరమ భక్తుడు అయినందుకే ప్రాముఖ్యము పొందాడు అని చెప్తున్నారు. అంటే ఇది కారణం ఏంటంటే ఒక భక్తుడు అవ్వడమే కారణం ఆయన. ఇక్కడ మరి భగవంతుడు యోగినామ సర్వేషాం ఒక శ్లోకా చెప్పాడు 6.47లో. లాస్ట్ శ్లోక ఉంటుంది అది. అంటే ఒక యోగులందరిలోకి శ్రేష్ఠుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. కర్దముని యోగులందరిలోకి కూడా శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు అంటే ఒక యోగే అంత గొప్పగా ఉంటే మరి ఈయన మహిమాన్వితమైన యోగిన. అందుకని ఈయన అంటే భగవంతునికి ఎంతో ప్రీతి అనమాట. శ్రీకృష్ణ భగవాన్ భక్తుడైన యోగియే యోగులందరూను ఉత్తమ తరగతి చెందినవాడు అని చెప్తున్నాడు. అంటే మరి కర్దముని ఎలాంటి వాడు? మహాత్ముడు. ఇక ఆయన బద్ధుడయ్యే సమస్యనే లేదు అసలు. ఈ భౌతిక జగత్తును చూసి కానీ ఈ బద్ధ జీవితాలకు, ఈ ప్రకృతికి, దేనికి కూడా ఆయన బద్ధుడయ్యే సమస్యనే లేదు. అది చెప్తున్నారు అనమాట. అంటే అన్ని భౌతిక పరిమితులు కూడా అతనికి పరుడై ఉంటాడు. వాటన్నింటి నుంచి కూడా ఆయన ఎప్పుడో ముక్తి పొందాడు. ఆయన ముక్త జీవి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే ఇలాంటి ద్వీపాల గురించి చెప్తున్నారు, వర్షముల గురించి చెప్తున్నారు, భరత మహారాజుతో పాలించబడిన ఈ భూలోక భరత వర్షం అని ఇవన్నీ కూడా చెప్తున్నారు. కానీ నేనేం చెప్పట్లేదు వాటి గురించి. హరే కృష్ణ. ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇలా తిరిగి తిరిగి ఆనంద సుఖాలు అన్ని పొందిన తర్వాత అక్కడ ఎన్నో చాలా రకాలు చూశారు, చాలా ఆనందించారు. అలా తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే వాళ్ళు మళ్ళీ ఆశ్రమానికే వచ్చారనమాట. తిరిగి వచ్చిన తర్వాత ఆ కర్దముని ఏం చేశాడంటే దేవహూతికి సుఖం కలిగించడానికి తను 9 రూపాయల్లోకి విస్తరించుకున్నాడు అనమాట. ఆ విధంగా ఆయన ఏం చేస్తాడు? ఆమెతోని ఎన్నో సంవత్సరాలు భోగిస్తాడు. ఆ కాలం అంతా ఎలా గడిచిందంటే ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా, విశ్రంబేన అన్యోన్యంగా కాలం అంతా కూడా తెలియకుండా ఒక క్షణంలాగా గడిచిపోయింది అనమాట. ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు మనకి టైం తెలీదు. అదే బాధలో ఉంటే ఈ రోజు ఎప్పుడు గడిచిపోతుందో దేవుడా అని గుర్తొస్తాడనమాట. అదే ఆనందంగా ఉంటే అయిపోతుంది, క్షణంలో రోజు గడిచిపోతుంది. ఆ విధంగా ఇక్కడ వాళ్ళకి ఆ ఆనందం మునిగి తేలుతున్నారు కాబట్టి క్షణము, ఆ కాలం అంతా కూడా ఒక క్షణం లాగానే గడిచిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. గడిచిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఎన్ని యుగాలు, ఎంత టైం గడిచిందో కూడా చెప్తున్నారు అనమాట. ఆ విమాన సౌధమందు సుందరుడగు భర్త సాంగత్యంలో కామవాంఛను వృద్ధి చేయనట్టు శ్రేష్టమ శయ్యపై నెలకొని దేవహూతి ఎంతకాలం గడిచిపోయిందో విషయం గుర్తించలేకపోయాను. అదే చెప్తున్నారు ఇక్కడ. అంటే ఎవరికైనా సంతోషంలో ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు కాలం తెలియదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆ సుఖాన్ని అపేక్షించే ఆ దంపతులు ఆ విధంగా ఏం చేస్తున్నారంటే శక్తిచే, యోగ శక్తితోని సుఖిస్తున్నప్పుడు ఎన్ని శరతృతులు గడిచిపోయినంటే స్వల్పకాలం లెక్క గడిచిపోయినాయి. 100 శరతృతులు కూడా గడిచిపోయినాయి అని చెప్తున్నారు అనమాట. అంటే శక్తిమంతుడైన కర్దముని అందరి హృదయాలు తెలుసుకునేవాడు కాబట్టి ఆయన ఏదైనా కోరితే అది కూడా ఇవ్వగలుగుతాడు. ఇంకొక విషయం ఏంటంటే ఆత్మతత్వం కూడా ఆయన తెలిసి దేవహూతిని తన అర్ధ భాగం అని భావిస్తాడు. ఆత్మతత్వం తెలిసిన వాళ్ళకే ఆ విధంగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు.
అందుకని ఆయన 9 రూపాయల్లోకి విభజించుకున్నాడు అనమాట. ఆయన 9 రూపాయల్లోకి విభజించుకొని దేవహూతికి గర్భధానం చేస్తాడనమాట. అప్పుడు ఏమైతుంది, తొందరగా అదే రోజు దేవహూతి ఎంతో అందమైన సుగంధం వెదజల్చున్న 9 మంది కుమార్తెలకు జన్మనిస్తుందన్నమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు అసలు కదా, హరే కృష్ణ, తన భర్త గృహమును వీడిపోవుటను గాంచినప్పుడు ఆమె బాహ్యమునకు నవ్వినట్లు కనపడెను, అంతరమున కలత చెంది దుఃఖితమయ్యెను. అప్పుడు భర్త ముందు మాటిచ్చాడు కదా, పిల్లలు సంతానం కలిగిన తర్వాత నేను వెళ్ళిపోతాను భక్తి చేయడానికి అని చెప్పాడు. అది ఇప్పుడు ఆమెకు గుర్తొచ్చింది. పిల్లలు వచ్చారు కదా, ఇప్పుడు పిల్లలు కలిగింది కాబట్టి ఆమెకు ఆ మాట గుర్తొచ్చింది. భర్త చెప్పింది, అప్పుడు ఆమెకి బాధ కలుగుతుంది. బాధ వల్ల దుఃఖం కలుగుతుంది. కానీ ఆ దుఃఖాన్ని ఆమె తన లోపలే దాచుకుని భర్తతో ఇలా అంటుందన్నమాట. ఎందుకంటే దుఃఖాన్ని ఎందుకు దాచుకుంటుందంటే, భర్త మనసు బాధపడుతుంది కాబట్టి దుఃఖం చూస్తే ఆ విధంగా కూడా భర్తకు మనసు కష్టం కలిగించొద్దు, ఆమె ఆ దుఃఖాన్ని దాచుకుంటది అనమాట. దాచుకొని ఏం చేస్తుంది, ఇప్పుడు ఏమంటుందంటే ఆమె తన పాదాలను నేలకు రాసుకుంటూ తల వంచి ఆ వర్ణించినట్టుగా ముత్యముల లాంటి, రత్నముల లాంటి, మణిరత్నం లాంటి గోళ్లతోని నేల మీద రాసుకుంటూ ఏం చెప్తుందంటే, స్త్రీల అలా చెప్పడం కూడా ఇక్కడ ఒక మీనింగ్ ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆమె మనసు కలత చెంది ఉంది అని వాళ్ళు గుర్తించాలని ఆ విధంగా చేస్తారు లేడీ ఆడవాళ్ళు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. గోపికలు కూడా అలాగే చేశారని ఇక్కడ ఒక గుర్తు కూడా చెప్తున్నారు అనమాట. ఎప్పుడు గోపికా గీతంలో అప్పుడు అదేంటో, హరే కృష్ణ, ఆ గోపికల సన్నివేశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అలాగే చేశారని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. అంటే ఇక్కడ దేవత ఏమంటుంది, నాకు చేసిన వాగ్దానం అన్నింటిని కూడా మీరు తీర్చిండ్రు. ఏం వాగ్దానం చేసిండు అంటే, ఆయన వాగ్దానం చేసినవే కాకుండా శారీరకంగా గాని, మానసికంగా గాని, ఆధ్యాత్మికంగా ఆ ఆర్థికంగా గాని ఆమెకి ఏ లోటు కలిగించలేదు ఆయన. అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కలిగించాడు. అయినప్పటికీ కూడా మీరు అవన్నీ నెరవేర్చినా కూడా నేను మిమ్మల్ని శరణ్ పొందినదానను, కాబట్టి నాకు అభయం కావాలి అంటుందన్నమాట. అభయత్వం కావాలి అని అడుగుతుందన్నమాట. మీరు అభయత్వం ఇవ్వాలి అంటే మరి అభయం ఏంటి? ఇప్పుడు అభయం ఏం కావాలి ఆమెకి? ఇవన్నీ ఇచ్చాడు కదా, మరి భౌతికమైన సుఖాలు అన్ని ఇచ్చాడు కదా, మరి ఇంకా ఏం అభయం కావాలి ఆమెకి? భౌతిక ప్రపంచంలో అయితే ఇవన్నీ ఇస్తే చాలు అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఆమెకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు భర్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి, 9 మంది బిడ్డలు పుట్టారు. పుట్టిన తర్వాత వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని మంచి భర్తలు ఎన్నుకొని పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ అత్తవారిళ్ళకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమెను ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు, మరి నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు అనేసి ఆమెకు బాధ కలుగుతుంది అనమాట. మరి భర్త వెళ్ళిపోతానన్నప్పుడు అందుకని ఆమె ఏమంటుందంటే, నాకు ఒక పుత్రుడు కావాలి. ఎందుకంటే భర్త భర్త భర్తకు ప్రతిరూపమే కొడుకు. కాబట్టి పుత్రులు లేకపోతే పున్నామ నరకం నుంచి ఎవరు తప్పించలేరు అని ఒక పెద్దలు అంటారు. అంటే అది కాకపోయినా కూడా, అది అవునైనా కూడా ఇక్కడ పుత్రుడు కావాలి. ఎందుకంటుందంటే భర్త యొక్క ప్రాతినిధ్యంను కొడుకే చేయగలుగుతాడు. భర్త చేసే బాధ్యతలు అంటే పోషణ గాని, తల్లిని చూసుకోవడం గాని, తల్లి ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగానైనా భర్త యొక్క బాధ్యతలను కొడుకే స్వీకరిస్తాడు. ఎందుకంటే బిడ్డలు స్వీకరించాలంటే బిడ్డలు కూడా స్వీకరిస్తున్నారు ఈ కాలంలో. కానీ అంత సంపూర్ణంగా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. ఎవరి అత్తవారింట్లో పరిస్థితులను బట్టి వాళ్ళు మెదరాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం స్త్రీ ఎలా ఉండాలి అని. ఇక్కడ నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాక నేను ఎప్పుడు అమ్మ వాళ్ళని చూస్తాను అంటే కూడా అక్కడ కుదురుతుందో కుదరదో తెలియదు. కాబట్టి కొడుకుకైతే తెలివివాడైతే నేను అమ్మని చూసుకుంటాను, నేను చూసుకుంటాను అని చెప్తాడు. తెలివి లేని వాడైతే కొన్ని రకాలుగా పురుషులు అందు పుణ్య పురుషులు వేరే అన్నట్టు అందరిని చూసుకుంటారు. భార్యను చూసుకుంటాడు, తల్లిని చూసుకుంటాడు, తండ్రిని చూసుకుంటాడు, అందరిని చూసుకుంటాడు. ఆ విధంగా కొడుకైతే చూసుకుంటాడు నన్ను. ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికమైన జ్ఞానం కూడా కావాలి ఇప్పుడు ఆమెకి. కాబట్టి మీరు వెళ్ళిపోయిన తర్వాత నాకెవరు ఓదారుస్తారు అని ఆమెకు బాధ కలిగిందనమాట. అందుకనే ఒక పుత్రుణ్ణి కలిగేంత వరకు మీరు ఇంట్లోనే ఉండండి అని తను వేడుకుంటుంది అనమాట. అట్లా వేడుకున్నప్పుడు ఏమైతుంది, మళ్ళీ భగవంతుని యొక్క ఆ భగవద్ జ్ఞానాన్ని నన్ను ఉపేక్షించు ఇంద్రియ భోగం నందే నేను ఇన్ని రోజులు కాలాన్ని వ్యర్థం చేసుకున్నాను. అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట. ఇన్ని రోజులు భర్తను తను ఎంతో అనురాగంతో సేవించింది, భోగించింది, ఆనందించింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు భర్త వియోగము కలుగుతుంది అని తెలియగానే ఆమెకి ఏమొచ్చింది,
ఇప్పుడు భగవంతుని నేను ధ్యానించలేకపోయాను. ఆధ్యాత్మిక జ్ఞానమును మీరింత గొప్ప భక్తులైనా కూడా మీ సాంగత్యంలో ఉండి కూడా నేను పొందలేకపోయాను. ఎందుకంటే మనిషి జీవితానికి భగవంతుని సేవనే ముఖ్యము, భగవంతుని చేరడమే ముఖ్యము. ఆ అసలు మనిషికి ఈ దేహం ఇచ్చిందే భగవంతుడు తనని చేరుకోవడానికి. అది తెలియకుండా అది మర్చిపోయామే ఇన్ని రోజులు నేను నా టైం అంతా వృధా చేసుకున్నాను. ఎవరైనా కూడా ఇప్పుడు మనకైనా అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మనకు ఈ సత్సాంగత్యం లేదు కదా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని అనిపిస్తున్నాను. అంటే దేవహూతి కూడా ఆ రోజు అదే అనిపించింది. దేవహూతి గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఉదాహరణ ఏం చెప్పారు? భవానీ గురించి చెప్పారు. అంటే మరి దేవహూతి గురించి విన్నప్పుడు చదివినప్పుడు మనం కూడా తెలుసుకోవాలి కదా, దేవహూతి ఎలా ప్రవర్తించింది, భర్తను ఎలా సేవించింది, తన ప్రవర్తన ఏంటి, తన సాధ్వి ఎలా అయింది, తన పతివ్రత ఎందుకు అయింది, ఎలా అయింది అని తెలుసుకొని మనం కొంచెమన్నా ఆమె చేసిన దాంట్లో, విన్న దాంట్లో, చెప్పిన దాంట్లో మనము ఒక గసంగింజంతనన్నా మనం పాటించాలని ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడే దేవహూతి చెప్తున్నారు ఇక్కడ, కాలం అంతా వృధా అయిపోయింది అంటున్నారు. వృధా ఏం కాలేదు కదా, 100 శరదృతులు భోగించారు కదా, వృధా అయిందా ఇప్పుడేమన్నా? కాలేదు అనుకుంటాం మనం, కానీ అయింది. ఆధ్యాత్మికంగా చూస్తే అవుతుంది. ఏ విషయమైనా మనము ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, భౌతికంగా ఆలోచించినప్పుడు ఇంకో రకంగా అనిపిస్తుంది. అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే మనం సంపూర్ణంగా భక్తిలో లేము, సంపూర్ణంగా భౌతికంలో లేము, అటు ఇటు కాకుండా ఉన్నాం కాబట్టి రెండు ఆలోచనలు కూడా మనకు వస్తాయి. కాబట్టి మనము ఆచారాలను తెలుసుకొని ఇది కరెక్టా కాదా అని తెలుసుకోవాలి. ఇక్కడ తన భర్తను కూడా గురువులాగా కూడా సేవించింది. ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ గురువుని సేవించినట్టుగానే సేవించింది, భర్తను దేవుడి కన్నా ఎక్కువ సేవించింది. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము గురువుని సేవించాలి, మనకు సందేహాలు ఉంటే తీర్చుకోవాలి, తీర్చుకొని గురువు చెప్పిన ఆదేశాలను మనము తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే గురువు ఆధ్యాత్మికతను తన తత్వం తెలిసిన వాడు కాబట్టి, సంపూర్ణంగా భగవంతుని శరణాగతుడు కాబట్టి, మనం కూడా శరణు పొందే శక్తిని ఇస్తాడు కాబట్టి మనము గురుని ఆశ్రయించాలి. ఇక్కడ మనకు సత్సాంగత్యం వల్ల ఏం లాభం అని కూడా చెప్తున్నారు, ఇంకో శ్లోకంలో కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ జంతువులు కూడా జన్మిస్తాయి, పక్షులు కూడా జన్మిస్తాయి. అన్ని మానవ జన్మకు సార్థకత ఎందుకు వస్తుంది, ఇక్కడ మానవ జన్మ ఎందుకు గొప్పది అంటున్నారంటే ఆహార నిద్ర భయమైతునంచ అని జంతువులు పక్షులు అన్ని కూడా చేస్తాయి. కానీ ఇక్కడ మనిషికి వచ్చిన ఒక వరం ఏంటంటే జ్ఞానము, భగవంతుని పొందే ఒక జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనము భగవంతుని చేరడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే అన్ని సంవత్సరాలు మీతో సంసారం చేసినప్పటికీ, మీరు ఇచ్చిన వరాలు పొందినప్పటికీ నేను కాలం వృధా అయింది, నా జీవితము కాలం అంతా వ్యర్థమైంది అని ఆమె భావిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఇదే విధంగా చెప్తున్నారు. అంటే కేవలం ఇంద్రియ భోగం కోసమే ఈ భౌతిక బంధం నుంచి విముక్తి కలిగించదు. భౌతిక బంధాలను ఎప్పుడు విముక్తి కలిగిస్తాయి మనం అంటే కేవలము ఆ భర్తతో కలిసి జీవించడం తాను అనురక్తురాలై ఉన్నప్పటికి కూడా జీవితం అంతే వృధా కాలవ్యయమైనది అని దేవహూతి పలుకుతుందన్నమాట. ఎందుకు పలుకుతుంది అంటే ఇందుకే పలుకుతుంది, నిజమైన జ్ఞానం పొందలేకపోయాను అని అనుకుంటుందన్నమాట. అంటే సహజ సిద్ధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కర్మ చేయాలి. కానీ ఆ కర్మ అనేది భగవంతుని చేరడానికి దారి అయి ఉండాలి. అంతేగాని మనం కర్మ చేస్తున్నాం కదంటే ఏదో ఒక కర్మ చేస్తే కాదు. మనం చేసేది ఎట్లుండాలంటే భగవంతుని సేవించడానికి, భగవంతుని పొందడానికి, భగవంతుని ఆజ్ఞలను పాటించడానికి, మనల్ని భగవంతుని దగ్గరికి చేర్చడానికి ఉండాలి. సాధు సంఘం గురించి కూడా చెప్తున్నారు ఇక్కడ. సాధు సంఘం ఏం చెప్తున్నారు ఇక్కడ? సాధు సంఘం ఎలాంటిదో మనకు తెలుసు. నారద మహర్షి వాళ్ళు సాధు సంఘం చేయడం వల్ల అతనికి, ఆ చిన్న పిల్లోడికి, 5 సంవత్సరాల పిల్లోడికి జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా సాధువులను సేవించాడు, వాళ్ళ ప్రసాదం స్వీకరించాడు. కాబట్టి ఆయన భగవంతునితో ఏ లోకమైనా వెళ్ళగలుగుతున్నాడు, నిరంతరం ధ్యానం చేయగలుగుతున్నాడు, నిరంతరం దర్శించగలుగుతున్నాడు. అంత గొప్ప వ్యక్తిగా మారిండనమాట. ఆయన జన్మల గురించి కూడా మనం భాగవతంలోనే చదివాము, విన్నాము. అంటే మరి మనము సాధు సంఘం ఎంత గొప్పదంటే ఇక్కడ కర్దమముని యొక్క సాంగత్యం కూడా ఆమెకు అంత గొప్పగా లభించింది కదా మరి. కాబట్టి ఆమె నేను ఉపయోగించుకోలేకపోయాను అని బాధపడుతుంది అనమాట. నార్మల్ గా భర్త అయితే ఏమనుకోవచ్చు, ఇప్పుడు తను భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా పొందిన భర్త దొరికినప్పటికీ కూడా, నేను ఆయన సేవలో నిరంతరం పాల్గొన్నప్పటికీ కూడా, ఆయన మీద నాకు ప్రేమ ఉన్నప్పటికీ కూడా నేను భక్తి చేయలేకపోయాను, ఆధ్యాత్మిక జ్ఞానం ఆయన నుంచి పొందలేకపోయాను అని ఇక్కడ బాధపడుతుంది అనమాట. ఆ బాధనే ఇప్పుడు దేవహూతి యొక్క పరితాపం అని పేరు పెట్టారనమాట. ఆ పరితాపం అనేది ఇప్పుడు చెందుతుంది అనమాట ఆమె. ఎందుకంటే
అంత గొప్ప భక్తుడు భర్త అయినప్పుడు పరితాపం ఎందుకుంటది అని పేరు చూడగానే అనిపించింది నాకు కూడా. పరితాపం ఏంటి అనిపించింది కానీ చదివిన తర్వాత మాతాజీ చెప్పిన తర్వాత ఓహో పరితాపం అంటే ఇదనమాట. అంటే లాస్ట్కి వచ్చింది పరితాపం ఎందుకంటే భక్తి యోగంలో పాల్గొనటానికి పాల్గొనలేకపోయాను అనే ఒక పరితాపము, భగవంతుని చేరలేకపోయాను అనే ఒక పరితాపము, నేను భక్తి చేయలేకపోయాను ఇంత గొప్ప భర్తను పొందినా కూడా అని ఆమె బాధపడుతుందన్నమాట. మనం ఎవరి సాంగత్యం చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ ఒక గొప్ప విషయం. ఎందుకంటే అభక్తులతో సాంగత్యం చేస్తే మనకు కూడా అభక్తే వస్తుంది, భక్తులతో సాంగత్యం చేస్తే మనకు భక్తే వస్తుంది, సాధన చేసే శక్తి వస్తుంది. ఎందుకంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైతారు అని అంటారు. అది నిజం. ఎందుకంటే ఇప్పుడు నేను గోపికా గీతంలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా వీళ్ళ సాంగత్యంలో ఉన్నాను కాబట్టి కొంచెం సాధన చేయగలుగుతున్నా, హరే కృష్ణ మహామంత్రం చేయగలుగుతున్నా, వినగలుగుతున్నా. ఎంత చేసినా చేయకపోయినా ఈ క్లాసులో నాకు వచ్చినా రాకపోయినా, విన్నా వినకపోయినా నేను జాయిన్ అవుతున్నా, వినడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే భగవంతుని అనుగ్రహం లేకుండా ఏది కూడా రాదు. ఇది భగవంతుని అనుగ్రహం వల్లే ఈ గోపిక గీతంలో నేను పాల్గొన్నాను నేను భావించుకుంటా ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ సత్సాంగత్యంలో ఉండటం వల్లనే రసరాని మాతాజీ గాని, మన రేవతి గోపి మాతాజీ గాని, ప్రసన్న లక్ష్మి మాతాజీ గాని, అనుపమ మాతాజీ గాని, ఇప్పుడు దామోదరి మాతాజీ గాని వీళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టే నేను క్లాస్ వినగలుగుతున్నా. ఈ సాంగత్యంలోనే ఉంటేనే మనం తరిస్తాము. లేదంటే భౌతికమైన విషయాలతోని ఆ విషయాలు, ఆ ముచ్చట్లు, ఈ ముచ్చట్లు ఇవన్నీ మాట్లాడుకుంటే మన జీవితం సార్థకం కాదు. ఇప్పుడు కాకపోయినా కనీసం ఏదో ఒక జన్మలో భగవంతుని సేవించడానికి మనం వెళ్తాము అనే ఒక నమ్మకం కలిగింది ఇప్పుడు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు మనకు గోపికా గీతంలో ఒక క్లాస్ లో, ఆ ప్రభుజీ పేరు గుర్తొస్తలే నాకు, హరే కృష్ణ మంత్రం ఈ ఇస్కాన్ లో చేరిన వాళ్ళు ఎవరైనా కూడా హరే కృష్ణ మంత్రం చేసిన వాళ్ళకి నెక్స్ట్ మనిషి జన్మనే వస్తది అని చెప్పారు, గ్యారంటీగా చెప్పారు ఆయన. నరసింహ ఏదో పేరుంది మర్చిపోయాను నేను అసలు, హరే కృష్ణ సారీ. అంటే సత్సాంగత్యం ఎంత గొప్పదో ఇక్కడ చెప్తున్నారు, కర్మ చేయడం కూడా సాధు సంఘం ఎంత గొప్పదో చెప్తున్నారు. ఇంకొకటి చైతన్య చరితామృతంలో చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా మనిషి మనిషి జ్ఞానవంతుడు కాకున్నా కూడా ఇందాక నారద మహర్షుల వారు చెప్పినట్టు సత్సాంగత్యం చేయటం వల్ల మనము ఆధ్యాత్మిక జీవనం నుండి పురోగతిని పొందగలము అని చెప్తున్నాడు. స్త్రీగాను సాధారణ పత్ని అయినా కూడా దేవహూతి ఇంద్రియ భోగం కోసం గాని, ఇతర భోగ అవసరాల కోసం గాని కర్దమముని యొక్క అనురక్తిని కలిగి ఉండెను. ఉన్నా కూడా కానీ తను వాస్తవానికి ఆమెకు ఒక మహాత్ముని సాంగత్యంలో ఉంది. ఏ కోరికతోనైనా ఉండని ఆమె భౌతికమైన కోరికలతోనే ఉండొచ్చు, కానీ ఎక్కడుంది? భక్తుని సాంగత్యంలో ఉంది. కాబట్టి ఆమెకు ఈ విధమైన ఆలోచన వచ్చింది. లేకపోతే రాదనమాట. ఎందుకంటే భౌతికానికి ఆధ్యాత్మికానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందన్నమాట. భగవంతుడే సృష్టించాడు మనని, భగవంతుడే ఇది కూడా సృష్టించాడు. అన్నిటికీ భగవంతుడే సృష్టికర్త, లయకర్త, అన్ని పోషణకర్త, అన్ని ఆయనే. కాబట్టి ఇది కూడా మనం అర్థం చేసుకుంటే కర్మ ఎందుకు చేయాలి? ఏ పని చేసినా కర్మ చేయకుండా ఎవరికి కూడా తప్పదు. 3వ అధ్యాయంలో చెప్పాడు, 5వ అధ్యాయంలో చెప్పాడు, కర్మ చేయాలి కానీ ఫలితం ఆశించకు అని చెప్పాడు భగవంతుడు. ఆ విధంగా మనం ఫలితం ఆశించకుండా ఉండలేమేమో కొన్నిసార్లు, కానీ చాలా సార్లు ఉండగలుగుతాం. ఎందుకంటే ప్రతిదీ కూడా కృష్ణ కోసం చేస్తున్నా అనుకునే మాట పెద్ద కష్టం కాదు కదా. నేను కృష్ణుని కోసం చేస్తున్నా అని ఒకసారి అనుకుంటుంటే మాత చెప్పినట్టు తినగ తినగ వేము తీయనగను అంటారు కదా. అట్లా మనము 10 సార్లు అనుకుంటే 11 సారి అదే వచ్చేస్తుంది. నేను ఇది భగవంతుడి కోసం చేస్తున్నా ఫిక్స్ అయిపోవాలి మనసులో. ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే మనం ఏది కూడా చేయలేము, సాధన అనేది చేయలేము. నేను ఇవాళ నేను పడుకుని అబ్బా 10 నిమిషాలు అయిన తర్వాత లేస్తా అంటే అది ఒక గంట అయిన తర్వాత మోగుతుంది మళ్ళీ అలారం. కాబట్టి లేవలేము. మనలో ఉన్న పరమాత్మనే లేపుతాడనమాట. మనం దృఢ సంకల్పం చేసుకోవాలి ధ్రువునిలాగా. ధ్రువుడు ఎంత సంకల్పం చేసుకున్నాడు హాయిగా, ఎంత మంచిగా. నారద మహర్షుల వారు వచ్చి చెప్పినప్పుడు కూడా, చెప్తే నాకు భక్తి చేయడం ఎలాగో చెప్పు, భగవంతుని పొందడం ఎలాగో చెప్పు, లేదంటే నీ దారిని నువ్వు వెళ్ళు మహానుభావ అని చెప్పాడు ఆయన. అంటే అప్పుడు భగవంతుడు మెచ్చి ఏం చేశాడు? ఓం నమో భగవతే వాసుదేవ మహామంత్రాన్ని ఇచ్చాడు. అంటే ఆ మంత్రం ప్రసాదించడం ఎక్కడి నుంచి? భగవంతుని అనుగ్రహం వల్ల వచ్చింది. ప్రతినిధిని పంపించి చూశాడు, టెస్ట్ పెట్టాడు. మనం దృఢ సంకల్పం లేకపోతే ఆ గురువుల వారు చెప్పిన ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా పాటించకపోతే మరి ఎట్లా మనం సాధన చేయగలుగుతాం? కనీసము అందరూ చేయకపోవచ్చు, ఎవరికి ఏది వీలుంటే అది చేద్దాము. అందరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు, అందరికి కారణాలు ఒకే రకంగా ఉండవు, అందరి మనసులు ఒకే రకంగా ఉండవు. ఇప్పుడు మా పిల్లలు కూడా నాకు సహాయం చెప్పు, నేను ఒక అడుగు మనం వేస్తే 1000 అడుగులు వేస్తా అని భగవంతుడు చెప్పాడు. అది ఇక్కడ నా అనుభవంలో ఏంటంటే, ఇప్పుడు నేను బుక్స్ ప్రభుజీ నాకు ఒక ఒక లెక్క చెప్పారు, ఇన్ని బుక్స్ టార్గెట్ అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ ప్రభుజీ చెప్పినప్పుడు ఫస్ట్ సారి నాకు టార్గెట్ ఇచ్చినప్పుడే ఓకే ప్రభుజీ అన్న నేను. ఎందుకంటే నా మీద నాకేం నమ్మకం లేదు, భగవంతుడి మీద ఉంది.
అప్పుడే నేను టెంపుల్కి వెళ్ళి మొక్కినాను. ఎందుకు మొక్కినా అంటే ప్రభుజీ ఇచ్చిన టార్గెట్ నేను రీచ్ అవ్వాలి, భగవంతుడా నేను కొన్ని ప్రదక్షిణాలు చేయాలనుకుంటున్నాను నీ భక్తితోనే చేసి, ఆ విధంగా కోరుకున్నా. కానీ ఇప్పుడేమనుకుంటున్నా అంటే ఇక ఆయనే చేస్తాడని నమ్మకం కలిగింది అనమాట. ప్రభు ఏది చెప్పినా అది కరెక్ట్ గా చేయగలుగుతా నేను. ఆ విధంగా నేను చెప్పి వచ్చిన తర్వాత నాకు పిల్లలందరూ హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. అంటే భగవంతుని రూపంలోనే హెల్ప్ చేస్తున్నారు కదా వాళ్ళు. అంటే నేను ఒక అడుగు ముందుకేసి నాకు శక్తి ఉందా లేదా అని ఆలోచించలేను. నేను గొప్ప అని చెప్పట్లేదు నేను. అంటే భగవంతుని అనుగ్రహము ఎలా కలుగుతుంది అనడానికి చెప్తున్నా. నేను ఆ, పెద్ద సాధన చేస్తున్నా లేకపోతే వితరణ చేస్తున్నా అని కాదు. నేను ఒక అడుగు వేసిన కాబట్టి మా పిల్లలందరూ అయ్యో అంటే భౌతికంగా ఆలోచించినా ఆధ్యాత్మికంగా ఆలోచించిన వాళ్ళందరూ కూడా మా పిల్లలు, నలుగురు పిల్లలు నా కడుపులో పుట్టిన వాళ్ళే కదా, అందరూ సహాయం చేస్తున్నారు. కానీ అక్కడ ఆ, దుబాయ్లో ఉండి మా అల్లుడు కూడా చేస్తున్నాడు. అంటే అది ఏంటి భగవంతుని అనుగ్రహం కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. భావుకత వచ్చేసేసింది నిత్యరూపిణి మాతాజీకి. హరే కృష్ణ. అయిపోయిందా మాతాజీ? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. అందరూ అట్లా సహాయం చేస్తారు మనకి. నాకు క్షమించాలి అర్థమైంది. మాతాజీ. హరే కృష్ణ. మీ గురించి నాకు బాగా తెలుసు. ఆయన హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. ఎంత అనర్గళంగా అంటే మీరు చాలా ఏమంటారు, సహజంగా మంచి వక్త మీరు. మీకు ఏ నోట్స్, ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ప్రజెంటేషన్స్ అక్కర్లేదు. ఎక్కడ మిస్ కాలేదు. అన్ని చక్కగా చెప్పారు. 56 శ్లోకాల్లో ఈ అసోసియేషన్ గురించి చాలా బాగా చెప్పారు. ఎప్పుడైతే భౌతికత్వంతో ఉన్నటువంటి వ్యక్తులతోటి మనము మన అజ్ఞానం వల్ల వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళామనుకోండి, అది మనను ఈ బంధ విముక్తి చేయదు. ఇంకా 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 బంధాలలో మనల్ని అంటే ఉచ్చులో బిగిచ్చేస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే భక్తుల సాంగత్యం, మనం అజ్ఞానంలో ఉండి కూడా ఎంతో మంది గొప్పవాళ్ళు వస్తుంటారు, వాళ్ళ అసోసియేషన్ మనకు దొరుకుతుంది, కానీ మనకు వాళ్ళ గొప్పతనం తెలియదు. కానీ ఎట్లయితే మందు యొక్క కాంపోజిషన్ ఏమేమి ఉన్నాయి దాంట్లో కెమికల్స్ అని తెలియకున్నా అది వేసుకుంటే మనకి ఏ రకంగా దాని ప్రభావం చూపిస్తుందో, అదే రకంగా అజ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా మనం ఒక డివోటీలతోటి ఉండే అసోసియేషన్ మనకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే మనల్ని ముక్తుల్ని చేస్తుంది. చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు కాదు, ఒక 13 ఏళ్ల కిందనో 14 ఏళ్ల కిందనో మా పాప ఇప్పుడు అక్కడ టొరంటోలో చదువుతుంది. టొరంటోలో చదువుతున్నప్పుడు ఒకసారి అక్కడ టొరంటో రథయాత్ర చాలా ఫేమస్ అన్నమాట. అయితే ఆ రథయాత్రకు ఒకసారి ఆ, యదువర ప్రభు విశాఖ మాతాజీ వచ్చారనమాట. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనంటే వాళ్ళ గురించి వినలేదు. సరే, వాళ్ళ పాప మా ఇంట్లో ఉంచారనమాట. ఒక్కొక్క గెస్ట్ ని ఒక్కొక్క చోట అకామిడేట్ చేసినట్టు వాళ్ళని మా ఇంట్లో ఉంచారు 3 డేస్. వాళ్ళను సమయం లేదంటే ఆ మాలతీ ప్రభు మనం చదువుకున్నాం కదా, జగన్నాథుడి విగ్రహాన్ని తీసుకొచ్చి శిలా ప్రభుపాదకి ఇస్తుంది శాన్ ఫ్రాన్సిస్కోలో. ఆ మాతాజీ తర్వాత ఇంకో సత్యనారాయణ ప్రభుని, ఆయన డైరెక్ట్ శిలా ప్రభుపాద్ డిసేపుల్, ఆయన్ని, తర్వాత ఈ విశాఖ మాతాజీ, యదువర ప్రభు, వీళ్ళందరూ కూర్చుంటే నేను దోశలు చేసి ఇచ్చేదాన్ని. నేనేదో అతిథి సత్కారాలు చేస్తున్నా, ఒక గృహిణిగా నా బాధ్యత నెరవేరుస్తున్నా అనుకున్నా, కానీ నాకు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో నాకు తెలియదు. ఎందుకంటే ఈ ప్రభుపాద లీలామృత చదువుతుంటే మనకు తెలుస్తుంటాయి. ఈ విశాఖ మాతాజీ తీసుకున్న ఒక్క ఫోటో కారణంగా, ఒక ఫేమస్ ఫోటో అందరికి ఏ, మనకు శాశ్వతంగా దాన్ని పొందుపరుచుకున్నాం. ఏది అంటే బృందావనంలో శిలా ప్రభుపాదుల వారు ఆల్టర్ మీద హారతి ఇస్తున్న సమయంలో అన్నమాట. ఆవిడ ఫోటో తీసుకుందామని ముందుకు వెళ్తుంది. వెళ్తుంటే ముందంతా సన్యాసులు ఉన్నారు. వాళ్ళు ఒక ఒక ఈ అమ్మాయి ఇట్లా ముందుకు ఫోటో కెమెరా వేసుకొని రావడం కొంతమందికి నచ్చదు. అప్పుడు ఇంకొక మహారాజు ఒక కఠినంగా తనని ఆపుతారనమాట. మేము చూస్తుంటే అడ్డం వస్తున్నామంటే ఆవిడ అంటారంట, మహారాజ్ మీరు చూస్తే మీరు ఒక్కడే చూస్తున్నారు, నన్ను చూడనిస్తే ప్రపంచం అంతా చూస్తుంది అని. ఆ రకంగా విశాఖ మాతాజీ ఆ అపురూపమైన సంఘటన ఆవిడ కెమెరాతో బంధించారు. యదువర ప్రభు విశాఖ మాత శిలా ప్రభుపాదులు వెంబడి అనేక ప్రదేశాలకు ప్రయాణం చేసి ఆయన యొక్క కార్యక్రమాల్ని, ఆయన లెక్చర్స్ ని, ఆయన దినచర్యల్ని అన్నిటి షూట్ చేసేవాళ్ళు అనమాట.
అవన్నీ శిలా ప్రభుపాదుల వారిని మనం సజీవంగా ఇప్పుడు చూసుకునే అవకాశాన్ని ఆ ఇద్దరు దంపతులు ఇచ్చారు. కానీ నాకు ఏమీ తెలియదు వాళ్ళ గురించి, ఓనా మాలు తెలియకుండా నేను వాళ్ళని సర్వ్ చేశాను. అది నా అజ్ఞాత సుకృతి అనుకుంటా నేను. సో ఈ రకంగా ఏంటంటే మన అజ్ఞానంతో అయినప్పటికీ కూడా డివోటీ అసోసియేషన్ మనల్ని బంధాల నుంచి విముక్తి చేస్తుంది. నెక్స్ట్ శ్లోక చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరి మాత చెప్పినట్టు ప్రతి ఒక్కరు ఈ కర్మను ఆచరించాల్సింది. ఈ జీవితంలో ఎవరు కర్మను ఆచరించకుండా ఉండలేరు. అది మనకు భగవద్గీత 3rd చాప్టర్లో చెప్తారు. అయితే మనం చేసే కర్మలు మనల్ని ధర్మ మార్గంలో ప్ర- నడిపించాలి. అయితే నా ధర్మం నేను చేస్తున్నాను, నా విద్యుక్త ధర్మం నేను చేస్తున్నాను, భార్యగా నా ధర్మం చేస్తున్నాను, భర్తగా నా ధర్మం చేస్తున్నాను, తల్లిగా తండ్రి ఇవన్నీ అంటారు కదా. ఈ ధర్మం అంటే ఏంటి అంటే మన యొక్క వృత్తిని, మన యొక్క విధుల్ని మనం నిర్వర్తిస్తూ దానికి కట్టుబడిపోకుండా ఈ ధర్మ మార్గాల ముందుకు వెళ్ళి మనం వైరాగ్యం పెంచుకోవాలి. వైరాగ్యం అయితే వైరాగ్యం ఒకటి పెంచుకోగా సరిపోదు, శుష్క వైరాగ్యం ఉంటే లాభం లేదు. ఆ వైరాగ్యం అనేది ఎట్లా ఉండాలి అంటే ఈ భవబంధాల నుంచి ముక్తి చెంది భగవంతుని మీదే పూర్తిగా ఆధారపడేటట్టు ఉండాలి. అంటే చేసే కర్మలు ధర్మం వైపు ఉండాలి. ఆ ధర్మం చేసే ధర్మాలు వైరాగ్యంలో మనలో వైరాగ్యాన్ని తెప్పించాలి. ఆ వైరాగ్యం మనం భగవంతుని దారిలో వెళ్ళేటట్టు మన బంధాల్ని విముక్తి చేయాలి. అందుకని శ్రీమద్ భాగవతం మనం చదువుకున్నాం ఇదివరకే 1st క్యాంటోలో. ధర్మ స్వాంశిత పుంసాం విక్షోక్సేన కథాసిహ నోత్పాదయేతి తీరతం శ్రమయేవహి కేవలం. మనం చేసే ఈ ధర్మాలు, మన విద్యుక్త ధర్మాలు ఒకవేళ భగవంతుని పట్ల మనలో ఆసక్తి అనేది పుట్టకపోతే, పెట్టించకపోతే, అవేంటంటే జస్ట్ శ్రమ ఏవహి కేవలం, అంటే శ్రమ మాత్రమే. దానికి ఏ ఫలితం అయితే రావాలో అది జరగదనమాట. అది మళ్ళీ ఇందులో కూడా చెప్తూ ఏమన్నారంటే, ఆ రకంగా ఎవరైతే ఆ, ధర్మాన్ని నిర్వహిస్తూ దాన్ని వైరాగ్యం వైపు నడిపిస్తూ ఆ వైరాగ్యం నుంచి భగవంతుని సేవ వైపు, ముక్తి వైపు ఎవరైతే అడుగులు వేయరో వాళ్ళట బ్రతికున్న శవాలట. ఆ రకమైనటువంటి బోధ మనకు ఈ 3rd క్యాంటోలో 23వ అధ్యాయం ద్వారా ఫైనల్ గా చెప్తారు. ఆ తర్వాత లాస్ట్ లో మాతాజీ చెప్పినట్టు, నేను మాయ యొక్క ప్రభావం వల్ల ఇంత గొప్ప వ్యక్తిని నేను భర్తగా పొందినప్పటికీ కూడా ముక్తిని ఆశించలేకపోయాను నేను. అతను ఇచ్చే సామర్థ్యం గల భర్త ఉంటే కూడా ఆ యొక్క సాన్నిహిత్యాన్ని నేను అసోసియేషన్ సరిగా ఉపయోగించుకోలేకపోయాను, ముక్తిని పొందలేకపోయాను అని ఆవిడ పరితపిస్తారు. సో ఇది ఈ 2-3 పాయింట్స్ నేను మళ్ళీ కొంచెం స్ట్రెస్ చేసి చెప్దాం అనుకున్నా. మాతాజీ చెప్పలేదని కాదు, ఇంకొంచెం చెప్తే మనకు ఆ బుల్లెట్ పాయింట్స్ మైండ్ లో గుర్తుంటాయని. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. చిరుపడి హరే మాతాజీ. కృష్ణ. హరే మాతాజీ. కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ గురుదేవ్ की जय, श्री प्रभुपाद की जय, ग्रंथ